సంగారెడ్డి జిల్లాలో ఉన్న 5 కాన్స్టిట్యున్సీలు కూడా నేను నా పార్లమెంట్ కిందనే భావిస్తూ అక్కడ ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలకు కూడా నాతోటి ఏది సాధ్యమైతే అది అభివృద్ధి చేయడానికి ముందుంటా అని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే ఏ పార్టీ అయినా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే భవిష్యత్తు ఉంటుంది, వారికి కూడా ఒక నమ్మకం వస్తుంది. అది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం రావడానికి ఇది మంచి శుభసూచకం. అదే ఎట్ ద సేమ్ టైం ఎంపీ గారి మీద కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. ఏదేమైనా మేము నమ్మి ఓటేసి గెలిపించినందుకు అభివృద్ధికి చేయగలుగుతారని దానికి చాలా సంతోషంగా ఉంది. అందులో ఒక మా సంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలకు రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట ఈ 7 జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా, ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా, ఏ కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తన మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందన్ అన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి. చాలా రోజులు కూడా పట్టదు. సాధ్యమైనంత మట్టుకి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరు నాయకుల్లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాకు అలవాటు లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించదు. మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 1 ఇయర్ అవుతుంది అని వేదికల మీద పండుగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. మరి నేను సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర్ రాజనరసింహ గారిని. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఒరగబట్టింది ఏముంది, తీసుకొచ్చింది ఏముంది, చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, పటాన్చెరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చారు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఏమి అభివృద్ధి చేసిర్రు, ఏమి మెరుగుపరిచిర్రో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి ఈ 2 వాటికి వైద్యానికి విద్యానికి పెద్దపీట వేస్తున్నాం అన్నారు కదా, దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు. గతంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మీరే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ 2 శాఖలకి ఏ పెద్దపీట వేసిరో ప్రజలకు చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది అని మేము వారికి అడుగుతూ ఈ సంగారెడ్డి ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తూ, ఇంకొకటి మొన్న చూసినాం మనం జన్మదిన వేడుకలలో ఆందోళనలో చూస్తే జర్నలిస్టులు నిజాన్ని తెలిసే సత్తా ఎవరికైనా ఉందంటే కలం బలం జర్నలిస్టులది, పత్రికేయులది. వారి గొంతే నొక్కాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే గొంతు నొక్కినట్టు అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక పత్రికేయుల గొంతు నొక్కుతున్నాము అంటే మన రాష్ట్ర ప్రజల గొంతు నొక్కుతున్నట్టు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవ్వరికి కూడా భయపడకుండా, భయభ్రాంతులకు లోను కాకుండా, తనకు నష్టమవుతుంది అని తెలిసి కూడా
తన మీద వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారని తెలిసి కూడా ఏ పార్టీలకు కూడా మరి కొమ్ము గాయకుండా నిజాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించి పత్రికేయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అంటే నిజంగా సిగ్గుసేటు అనిపిస్తుంది. మేము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పత్రికేయులకి స్వేచ్ఛనియండి. ఏ పార్టీదైనా పర్లేదు, ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎవరి తప్పొప్పులు ఉన్నా వాళ్ళు ప్రజలకు చెప్పుకునే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో రానున్న రోజులలో మరి పార్టీకి మీకు కూడా అంత మంచిది కాదు. ఈరోజు మరి పిలిచినట్టే పిలిచి ఈ చేతోటి పెట్టినట్టే పెట్టి ఆ చేతోటి గుంజుకున్నట్టు నేను పాత్రికేయులను రమ్మన్నాను అని చెప్పడం, వచ్చిన తర్వాత నెట్టివేయడం మంచిది కాదు. ఎందుకంటే నిజాలు బయట పెట్టొద్దు అనే ఒక దురాలోచనతోటి ఈ విధంగా చేసిరు అనేది అక్కడ ఉన్నటువంటి పత్రికేయులు చెప్పడం జరిగింది, విన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, నిజంగా ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదు అని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. మేము కూడా మన జిల్లా తరఫు నుంచి మీ ఆధ్వర్యంలోనే విడుదల చేయడం జరిగింది. నిజంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి వాటిలలో సత్యం లేదు, అన్నీ అబద్ధాలే అనుకుంటే మీరు సిద్ధమా? 26 మోసాలు చేసిందని మేము చెప్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే 6 గ్యారంటీలతో పాటు 66 అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత మాది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి అక్కా చెల్లెలది. ఇట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అని చెప్పి వారి పేర్ల మీద ఒక మెసేజ్ పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి. అంటే నిజంగా మీరు అన్నీ చేస్తే కనీసం చెప్పుకోవడానికి కూడా 200 యూనిట్లను ఒకటే చెప్పారు తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎక్కడ ఏవి చేయలేరు కాబట్టి, మీరు మెన్షన్ చేసుకోవడానికి ఏ ఒక్కటి లేదు కాబట్టే ఈరోజు కనీసం ప్రజలకు మెసేజ్ చేయడానికి కూడా మీ దగ్గర చేసినటువంటి అభివృద్ధి ఏదీ లేదని మేము ఈరోజు బల్లగుద్ది చెప్తా ఉన్నాం. అంతేకాకుండా 200 యూనిట్లు అని చెప్పింది కూడా 200 యూనిట్లు ఇస్తా అని చెప్పినప్పుడు 201, 202, 203 యూనిట్లు కాలిన వాళ్ళకి అయినోళ్ళకి 200 యూనిట్లు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు కదా, అది తీసేసి మీది ఉన్నటువంటి 3, 4, 5 యూనిట్లకు డబ్బులు తీసుకుంటే కదా మీరు నిజంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారు అనుకోవడానికి. ఈరోజు 200 దాటి 1, 2 అయినా మీరు కట్టించుకుంటారు అంటే 200 కట్ ఆఫ్ కరెక్ట్గా ఉండాలి అంటే అది సాధ్యం కాదు. మీరు ఎక్కడ ఇచ్చినట్టు అవుతుంది? ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా పరిపాలిస్తుంటే మేమేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తా ఉన్నారు, బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులల్లో కూడా ఈరోజు ఎంపీ గారిని గెలిపిస్తే ఏ విధంగా అయితే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి పథకంలో ముందుకెళ్తున్నారో, రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయం. పట్టం కట్టిన మరుక్షణమే మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు గెలిచినా ఎంపీ కౌన్సిలర్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, ఎవరు ఏ పరివిధిలో వాళ్ళు గెలిచినా కూడా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.